ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా నాగ చైతన్య గారి విషెస్, నాగ చైతన్య గారి మాటలు విందాము. సో ఎస్, ఓవర్ టు నాగ చైతన్య గారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. నాన్న తాతగారు అన్నట్టు అభిమాన దేవుళ్ళు. తమ్ముడు కొంచెం లేట్గా వచ్చినా మీరు లేటెస్ట్గా సపోర్ట్ చేశారు. నిజంగా ప్రతి ఈవెంట్ వీడియో చూస్తున్నా మీ ఎనర్జీయే మారిపోయింది, మీ సౌండే మారిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇంకా తమ్ముడు విషయంకి వస్తే, నాకు అఖిల్ ఎప్పుడు హీరో అయ్యాడంటే ఈ కథ ఒప్పుకున్నప్పుడే. ఎందుకంటే నాకు ఈ కథ తెలుసు, నేను ఈ కథ విన్నాను. ఈ కథ విన్నాక యాజ్ అన్ యాక్టర్ నాకే ఒక చిన్న భయం వచ్చింది. అంటే ఇలాంటి రోల్స్ చేయాలంటే ఒక 20-25 మూవీస్ చేశాక, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చాక, అండ్ అదే కాకుండా యాజ్ అన్ యాక్టర్ మనం ఎప్పుడు ఒక మన రియల్ లైఫ్లో ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటాం, ఒక రెఫరెన్స్ పాయింట్ తీసుకుంటాం ఏ క్యారెక్టర్ చేసినా. బట్ లెనిన్లో ఉన్న క్యారెక్టర్కి తన రియల్ లైఫ్కి అసలు ఎలాంటి కంపారిజనే లేదు, ఎలాంటి కనెక్షన్ లేదు. అలాంటిది తను ఓన్ చేసుకొని అంత కష్టపడి చేశాడంటే he really became my hero from the day he accepted the script. And ఒక అన్నయ్యగా, ఒక ఆడియన్స్గా, ఒక ఫ్యాన్గా చెప్తున్నా, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ బ్రదర్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అండ్ అలాగే కింగ్ ఫైర్ మీ అందరికీ ఇక్కడ ఎవరికి తెలీదు, అది నాకు అఖిల్కే తెలుసు. నాన్న ఎలా ఉంటారో ఇంట్లో, ఆయన ఒక ఛాలెంజ్ ఏదైనా పెట్టుకుంటే, నేను రీసెంట్గా ఐ థింక్ మనం సినిమా టైంలో చూశాను, అండ్ బంగారాజ్ సినిమా టైంలో అసలు 5-6 మంత్స్లో ఆ సినిమా స్టార్ట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేసి అది హిట్ చేసి, అండ్ ఇప్పుడు లెనిన్ సినిమాకి చూశాను. అండ్ నాన్నతో ఏంటంటే నేను ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటా. ఇన్ఫ్యాక్ట్ లెనిన్ కథ వినిన తర్వాత కూడా నేను చెప్పాను, నాన్న ఇది చాలా పెద్ద కథ, చాలా పెద్ద రోల్. ఇప్పుడు ఒక కాంప్లెక్స్ లవ్ స్టోరీ ఉంది, చాలా అన్యూజువల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఇప్పుడు ఇది కరెక్టా అంటే నేను చేసి చూపిస్తా అన్నారు. అండ్ నాకు అదే బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. అండ్ నా కెరియర్లో చూస్తే మేబీ ఆయన చేసిన ఈ డేరింగ్ స్టెప్స్ వల్ల ఒక శివ, ఒక గీతాంజలి, ఒక అన్నమయ్య, ఒక నిన్నే పెళ్ళాడతా, ఇలాంటి సినిమాలు వస్తాయి. సో దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ అప్రిషియేట్ ఫ్రమ్ హిమ్. అండ్ ఎప్పుడూ ఒక ఇన్స్పిరేషన్లా తీసుకుంటాను. అండ్ అఫ్కోర్స్ మన వంశీ అసలు ప్రేమం టైంలో ఎలా ఉండేవాడు, అప్పుడు స్టేజ్ మీద ఎక్కి పిలిచి అసలు వంశీ ఏదో ఒక 2 మాటలు మాట్లాడాలన్నా కూడా అసలు సిగ్గుపడేవాడు. ఇప్పుడు చింటూ అన్న అంటున్నారు, ఏదేదో అంటున్నారు. అండ్ అదే కాకుండా బట్ జోక్స్ అపార్ట్, తను ఏ సినిమా చేసినా ఆ సినిమాకి డబ్బులు వస్తున్నాయా రావట్లేదా అవన్నీ పక్కన పెడితే ఒక హీరోని ఎలా ప్రొజెక్ట్ చేయాలో వంశీకి తెలుసు. అండ్ అదే తమ్ముడికి ఇచ్చాడు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. అండ్ డైరెక్టర్ కిషోర్, నందు, సవ్యసాచిలో నందు యాక్చువల్లీ ఏడి. సో నీ సినిమా సక్సెస్ మీట్కి వస్తున్నానంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. రెండో సినిమా అది సక్సెస్ మీట్కి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అండ్ ఆశ్చర్యం ఏంటంటే నేను లెనిన్ సినిమా చూశాక నాకు 2 సీన్స్ భలే ఇష్టం సినిమాలో. ఒకటి అఫ్కోర్స్ అఖిల్ది క్లైమాక్స్ పర్ఫార్మెన్స్, వాళ్ళ లాస్ట్ 20-25 మినిట్స్ ఎలా సినిమా అయితే హోల్డ్ చేశాడో అదొకటి. అండ్ అది కాకుండా విలన్ క్యారెక్టర్ వసంత్ ఒక సీన్ ఉంటుంది, అందరు రౌండప్ చేస్తారు, అక్కడ కంప్లీట్ డ్రామా ఓపెన్ అవుతుంది. ఐ జస్ట్ లవ్ దట్ సీన్. అండ్ నేను అది నందుకు చెప్పినప్పుడు తను చెప్పాడు, సార్ నేను అది టెస్ట్ షూట్ టైంలోనే ఆ సీన్ షూట్ చేశానని. సో దట్ షోస్ ద కన్విక్షన్ ఐ మీన్ యాజ్ అ డైరెక్టర్. అండ్ ప్రతి ఆర్టిస్ట్ అసలు భలే పర్ఫామ్ చేశారు. ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ వెనక ఒక డైరెక్టర్ సపోర్ట్ ఉండాలి. సో రియలీ నందు, హ్యాట్స్ ఆఫ్ టు యూ యాజ్ అన్ యాక్టర్. రియలీ హ్యాపీ టు సీ దిస్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే తమన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అమేజింగ్ re-recording and just elevating the film so much and beautiful songs. భాగ్యశ్రీ, ఇక్కడ భాగ్యశ్రీ లేదు బట్ తను కూడా ఎంతో ఒక మంచి యాక్టర్. తన సినిమాలని చూశాను, ఎప్పుడు అనుకునేవాడిని క్రిటికల్ అప్రిసియేషన్ ఎంతో వస్తుంది, ఒక కమర్షియల్ హిట్ పడాలని. And she got that with Lenin. So happy for you. And Pramod, really, what acting, superb.
స్టార్టింగ్లో ఎలా అయితే నీ క్యారెక్టర్ని ప్రొజెక్ట్ చేసావో ఆడియన్స్కి, ఆ తర్వాత సెకండ్ హాఫ్లో లేయర్ బై లేయర్ ఎలా అయితే ఓపెన్ అప్ చేసావో, ఇట్ వాజ్ సో ఇన్స్పైరింగ్ టు సీ యూ యాజ్ అన్ యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇక్కడ ఉన్న యాక్టర్స్ అందరికీ, శివాజీ గారికి, ఈశ్వరీరావు గారికి, అండ్ ఎవ్రీవన్ ఎల్స్, రియలీ సచ్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. అండ్ ఇలా ఒక షీల్డ్ ఫంక్షన్ చేయటం అనేది ఎన్నాళ్ళైంది చేసి, ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏ ఒక థియేటర్కి వెళ్ళినా, ఒక ఫిల్మ్ ఆఫీస్కి వెళ్ళినా అలా కబర్డ్లో షెల్ఫ్స్లో షీల్డ్స్ ఉంటాయి. సో అవన్నీ చూసినప్పుడు ఏదో ఒక నాస్టాల్జియా, ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది, ఇది కదరా సినిమా అంటే, ఈ గుర్తింపు. సో అలాంటిది మళ్ళీ లెనిన్ ఫంక్షన్కి చేయటం అనేది ఎంతో ఆనందంగా ఉంది. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారంటే అదే మోస్ట్ ఇంపార్టెంట్. డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉంటే ప్రొడ్యూసర్స్ హ్యాపీగా ఉంటారు, మొత్తం ఈకో సిస్టమ్ అంతా హ్యాపీగా ఉంటుంది. అండ్ అందరం ఇలా కలిసి ఉండాలి, ఇలా హ్యాపీగా ఉండాలి, మంచి మంచి సినిమాలు చేయాలి. సో హ్యాపీ ఇలాంటి ఫంక్షన్ చేసినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మొన్న కూడా థియేటర్కి వెళ్ళాను వేరే సినిమా చూడాలని, అక్కడ కూడా లెనిన్ ఫుల్ హౌస్లో ప్లే అవుతుందని థియేటర్ ఓనర్స్ చెప్తూ ఉన్నారు. ఫెల్ట్ సో గుడ్. విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎవరైనా పేర్లు మర్చిపోయానంటే ఐఎమ్ సారీ, బట్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బిగ్ కంగ్రాట్స్ టు యూ. మోస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నా బేబీ సిసింద్రికి ఒక పెద్ద హిట్ ఇచ్చినందుకు. ఎన్ని సినిమాలు ఏం చేసినా నాకు అఖిల్ ఎప్పుడు చిన్న సిసింద్రియే. ఐ లవ్ హిమ్. కంగ్రాట్స్ బ్రదర్, సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. Thank you so much, Naga Chaitanya Garu, for coming and making this celebration more special for us. And yes, sir, Nagarjuna sir emotion tho aithe I think every father is resonating with your emotion since Lenin's release. So hearty congratulations. Now I think producer ga kaakunda oka proud father ga మీ మాటలు ఇప్పుడు వినాలని అనుకుంటూ ఉన్నాము. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ చే ఫర్ సచ్ వండర్ఫుల్ వర్డ్స్. చైతన్య నా గురించి ఇంత చక్కగా మాట్లాడాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే ఎప్పుడో చేసుకునేవాళ్ళం ఇట్లా డిస్ట్రిబ్యూటర్స్ని, ఎగ్జిబిటర్స్ని పిలిచి ఇలా షీల్డ్లు ఇవ్వడం. అండ్ చాలా నోస్టాలజిక్గా ఉంది వాళ్ళందరూ రావడం, షీల్డ్స్ ఇవ్వడం. దీంట్లో కొంతమంది బాగా తెలుసు, పూర్వీరాజు గారు బాగా తెలుసు, అలాగే ఎల్వీఆర్ గారు రాలేదు, బట్ ఉషా పిక్చర్స్ బాలకృష్ణ గారు వచ్చారు. అండ్ అట్లాగే సీడెడ్ నుంచి వచ్చి 9 షోస్ హౌస్ఫుల్, 10 షోస్ హౌస్ఫుల్ అని చెప్తున్నారు. అండ్ సో నైస్ టు హియర్. ఇవన్నీ వింటాకి చాలా బాగుంది. అండ్ నెల్లూరులో భాస్కర్ గారు చేసినట్టున్నారు డిస్ట్రిబ్యూషన్, అంతే కదా, భాస్కర్ రెడ్డి గారు. అండ్ ఇంతకుముందు ఎప్పుడు హరి గారు చేసేవారు మా సినిమాలన్నీ డిస్ట్రిబ్యూషన్. వీ మిస్ హిమ్ వెరీ మచ్. హరి గారు, మే యూ రెస్ట్ ఇన్ పీస్. ఈ సినిమాకి ఐ వాంట్ టు థ్యాంక్, ఇప్పటివరకు అఖిల్ అన్నట్టు థ్యాంక్స్ చెప్పడంలో కొంతమంది పేర్లు మర్చిపోతాము. అండ్ కొంతమందికి థ్యాంక్స్ నేను పర్టికులర్గా చెప్పుకోవాలి. సత్యానంద్ గారు ఉన్నారు, రైటర్ సత్యానంద్ గారు. ఎప్పటి నుంచో ఆయన ఆల్రెడీ 350 ఫిలిమ్స్ స్క్రీన్ ప్లే రైటింగ్ చేశారు. కథ విన్నప్పుడు, నేను నందుని ఆయన దగ్గర పంపించాను. అండ్ సత్యానంద్ గారు ఎప్పుడు ఈ గివ్స్ ఒక స్క్రిప్ట్ డాక్టర్ లాగా చేస్తారు. ఐ వాంట్ టు థ్యాంక్ సత్యానంద్ గారు. అండ్ అలాగే సినిమా చివరికి వచ్చేటప్పుడు నేను రామ్ జోగ శాస్త్రి గారితో ఆయనతో కూర్చుని చాలా మాట్లాడాను పాటల గురించి. కొన్ని లైన్స్ ఇలా ఉంటే బాగుంటుందండి, ఆ లైన్ మళ్ళీ క్లైమాక్స్లో వాడుకోవచ్చు, ఇంకో దగ్గర వాడుకోవచ్చు. అండ్ ఆయనతో సినిమాలో అఖిల్ పాడిన పాట ఒకటి ఉంది, చిన్న పాట, దాని గురించి ఆయనతో డిస్కస్ చేశాను చాలా. రామ్ జోగే శాస్త్రి గారు, థ్యాంక్ యూ అండి. యు హవ్ మేడ్ సచ్ అ బిగ్ కాంట్రిబ్యూషన్ టు ద ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎప్పుడు మన ఇల్లు గురించి, మా గురించి మేము ఎప్పుడు మాట్లాడుకునే అలవాటు లేదు, కానీ ఇవాళ చెప్పాలి. మా అన్నపూర్ణ పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ ఈజ్ అవుట్స్టాండింగ్ పోస్ట్ ప్రొడక్షన్ టీమ్. నాకు మా అన్నపూర్ణ పోస్ట్ ప్రొడక్షన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సివి సార్, ఈ సినిమా నాకు అట్లీస్ట్ ఒక 2-3 వీక్స్ బిఫోర్ ఇవ్వండి, ఎవ్వరూ ఇవ్వట్లేదు మా క్వాలిటీ చూపిటాకని.
ఏం చేస్తాం, ఇవ్వలేకపోయాం. ఇది కూడా నేను ఇస్తాను అని ప్రామిస్ చేశాను, బట్ ఐ కుడెంట్ గివ్. 2 weeks బిఫోర్ ఇవ్వలేకపోయాను, జస్ట్ 2 days బిఫోర్ ఇచ్చాను ఫుల్ ఫిలిం అతనికి. అండ్ ఎటువంటి క్వాలిటీ ఇచ్చారు అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 weeks. నిజంగా 2 weeks ముందు ఇచ్చుంటే ఇంకా ఈ సినిమా, ఈ లెనిన్ సినిమా క్వాలిటీ ఎక్కడో ఉండేది, ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. సారీ సివి, బట్ థ్యాంక్ యూ సివి ఫర్ డెలివరింగ్. అలాగే కన్నన్ మిక్సింగ్ ఇంజనీర్, డిఐ టీమ్, ఎవ్రీబడి. ఇవాళ ఐ వాంట్ టు టేక్ టైమ్ అవుట్, ఇది ఇక్కడ కరెక్ట్గా చెప్పేది కాదు, రిక్వెస్టింగ్ టెక్నీషియన్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ మ్యూజిషియన్స్ అందరూ, మీరు ఒక 2 వారాల ముందు ఇస్తే ఈ సినిమాని, ఏ సినిమా అయినా ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఒక 2 వారాల ముందు సినిమాని పోస్ట్ ప్రొడక్షన్ టీమ్కి ఇచ్చేస్తే, ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని చెక్కి దాన్ని ఇంకా చాలా పైకి తీసుకెళ్తారు. సో అది ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు డూ. ఒక పర్టికులర్ పర్సన్ అని కాదు, అందరూ ఉన్నాం దాంట్లో. నేను కూడా ఉన్నాను. నేను కూడా కరెక్షన్స్ అని దాన్ని ఇది నొక్కి అది నొక్కి లాస్ట్ మినిట్లో చేశాను. డైరెక్టర్ కూడా చేశాను, మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఎడిటర్ నేను చేసుకున్నాం. సో ఒక్కళ్ళని కాదు, ఎవ్రీబడి అందరూ కలిసి ఆలోచించి 2 weeks బిఫోర్ ఇస్తే సినిమాని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు ఒక ఒడెస్సీ అనే సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు 1 year బ్యాక్ రిలీజ్ డేట్ ఇచ్చారు వాళ్ళు. 1 year బ్యాక్ రిలీజ్ డేట్ ఇచ్చారు. మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ఇచ్చి ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నాం? వై? నేను చేశాను, నేను ఈ సినిమా లెనిన్ సినిమాకి చేశాను. June 26th అన్నాను. June 26th అందుకోలేకపోయాను. ఎందుకు? టెక్నికల్లీ వీ డింట్ కంప్లీట్ ద ఫిలిం. సినిమా అయిపోయింది, బట్ టెక్నికల్గా ఫినిష్ చేయలేకపోయాం. సో 2 weeks పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది, బెటర్ క్వాలిటీ రావడానికి. బట్ వంశీ, నీకు కూడా చెప్తున్నా, అందరూ ఇట్స్ జస్ట్ అ రిక్వెస్ట్. ఎందుకంటే నాకు బాగా గుర్తు, నిన్న పెళ్ళాడతా కానీ, అన్నమయ్య సినిమా కానీ, నా సొంత సినిమాల గురించి చెప్తున్నాను. ఆల్మోస్ట్ 1 month బిఫోర్ రిలీజ్ చేసే కాపీని చూసేవాళ్ళం మేము, 1 month బిఫోర్. ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాము అనేదే నా క్వశ్చన్. దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ మై సెల్ఫ్ ఆల్సో. నన్ను నేనే అడుగుతున్నాను, వై కాంట్ ఐ డూ ఇట్ అని. సో ఐఎమ్ రిక్వెస్టింగ్, ఐ థింక్ ఫర్ ద గుడ్ ఆఫ్ సినిమా, ఫర్ ద హెల్త్ ఆఫ్ సినిమా, ఇది చేస్తే బాగుంటుంది అందరూ అని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అలాగే అండ్ టీమ్ మై వసంత్, యూ వేర్ జస్ట్ ఫెంటాస్టిక్ ఇన్ ద ఫిలిం. కాంట్ ఫర్గెట్ హౌ గుడ్ యూ వేర్. అలాగే అందరూ ఎవ్రీబడి పేరున, రజనీ టోటల్గా తీసుకెళ్ళిపోయావమ్మా. ఆ బట్టలు అన్నీ క్రియేట్ చేసి యూ టుక్ ఎవ్రీబడి బ్యాక్ ఇంటూ ద రాయలసీమ, చిత్తూరు, శ్రీరామపురం తీసుకెళ్ళిపోయావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వైదేహి సిట్టింగ్ దేర్, ఐ డోంట్ నో, నీ పేరు తెలీదు. సో ఫెంటాస్టిక్ జాబ్. అలాగే అది చిన్న వసంత్ ఉన్నాడు అక్కడ. అండ్ అలాగే సో మెనీ టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ అండ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. ప్రేమించి ఈ సినిమాని చేశారు. ఇక్కడ ఉన్నాడు నా ముందు శివాజీ. ప్రేమించి మీరందరూ థ్యాంక్ యూ. ప్రేమించి ఈ సినిమాని చేశారు, ఎంతో ప్రేమను చూపించారు. సో ఆ ప్రేమని అలాగే ఆడియన్స్, మా ఫ్యాన్స్ అందరూ తిరిగి చూపించారు, ఆ ఫ్యాన్స్ అందరూ. సో అండ్ ఈ ప్రేమ కోసం, ఇదే అరుపుల కోసం అఖిల్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు, మీ అరుపుల కోసం. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకు, చైతన్యకి, అఖిల్కి మాత్రం పండగలాగా ఉంది. మాకు ఇళ్ళంతా కళకళలాడుతుంది. ఓకే. అండ్ థ్యాంక్ యూ. ఇంకేమి, అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎగ్జిబిటర్స్, రివ్యూస్ కాదు, సోషల్ మీడియా ఇది కాదు. మేము ఫోన్ కాల్ వెయిట్ చేసేది
మా ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి సినిమా బాగుంది అంటే అప్పుడే మాకు కొంచెం ఇక్కడ తెలుస్తుంది. నథింగ్, ఇంకా వేరేది ఏమీ పట్టించుకోం. నిజం చెప్తున్నాను. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ ఫోన్ చేసి షోస్ యాడ్ చేస్తున్నాం అంటే ఎంత బాగుంటుంది మాకు చెవులకి. ఆ మాట వింటుంటే, ఆ మాట ఈ సినిమాకి చాలా విన్నాము. మ్యాట్నీ దగ్గర నుంచి ఇన్ని షోస్ యాడ్ చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం అని చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. అండ్ సో ప్రేక్షకులందరికీ, ఫ్యాన్స్కి, ప్రేక్షకులందరికీ ఈ సినిమాని మేము ఎంతో ప్రేమించి తీసిన సినిమాని మీరు ఇంత ప్రేమించి చూశారు. ఇంకొకసారి మరీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.